మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం. మీకు ఉగాది శుభాకాంక్షలు. గురుగారు ముఖ్యంగా ఉగాది అంటేనే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటుంటారు కదా, మరి ముఖ్యంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు ఎలా ఉందో మనం మాట్లాడుకునే ముందు, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం మనకు అంటే ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువు, శని, గురువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే దానిపైన బట్టి వీళ్ళ యొక్క సంవత్సర ఫలితాలు నిర్ధారించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సంవత్సర ఫలితాలు అంటే మామూలుగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు అదే తెలుసుకోవాలనుకుంటారు. ఫస్ట్ ఎలా ఈ సంవత్సరం మనకు గౌరవం ఎంత లభిస్తుంది, అవమానం ఎలా జరుగుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, మనకు ఎంత సంపాదిస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేటువంటి ఆసక్తికరమైన విషయం ఇది మనకు అనాదిగా ఉంది. ఇది ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పుకోవడం మన యొక్క సాంప్రదాయం, ఆనవాయితీ, ధర్మం కూడా. అలా తీసుకుంటే మేషరాశి వాళ్లకు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయము 11 ఉంది, వ్యయం 5 ఉంది. అంటే బ్యాలెన్స్ వీళ్ళకి మిగులుబాటు ఆదాయం 6 ఉంది, అంటే వ్యయం 5 అవుతా ఉంది, 6 మిగులుతా ఉంది. అంటే వీళ్ళకి ఎఫర్ట్కి తగినటువంటి ఫలితం ఉంది. కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం. అంటే గతంలో ఒక పడిన కష్టము దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. అదే రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంది. అంటే ఇద్దరి దగ్గర వీళ్ళు మంచిగా ఉంటే నలుగురి దగ్గర వీళ్ళు చెడ్డగా అనిపించుకుంటారని. దీంట్లో తప్పేం లేదు, ఎందుకంటే వీళ్ళకి మిగులుబాటు ఎక్కువ ఉన్నప్పుడు చెడ్డ వాళ్ళు ఎక్కువైపోతారు, అంతే కదా. ఎవరన్నా ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే, ఎవరన్నా మన కూడా ఉండే వాళ్ళు బాగుండాలని కోరుకున్న ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు ఇప్పట్లో. సడన్ గా ఎవరన్నా డెవలప్ అయ్యారంటే కుళ్ళుకుంటారు. కాబట్టి ఇది కూడా వీళ్ళకి ప్లస్సే. ఇక్కడ మిగిలిన రాజ్యపూజ అవమానం అంటే తనంటే గిట్టని వాళ్ళు ఎక్కువ అవుతున్నారంటే అభివృద్ధి చూసే వారం వాళ్ళ కలియుగ ధర్మం ప్రకారం ఉన్నారని అర్థము. కాబట్టి ఇది వీళ్ళు నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వాళ్ళు, అనుకూల శత్రువులు, ప్రతికూల శత్రువులు, ప్రత్యక్ష శత్రువులు, పరోక్ష శత్రువులు, రహస్య శత్రువులు ఉంటారు. వీళ్ళ యొక్క వాల్యూమ్ ఎప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు డెవలప్ అవుతారో అప్పుడే పెరుగుతుంది. కానీ వాళ్ళ యొక్క వాల్యూమ్ ఒకవేళ అభినందించినా కానీ ఇక్కడి నుంచి అభినందిస్తారు, ఇక్కడి నుంచి కాదు, మనస్ఫూర్తిగా రాదు. కాబట్టి ఇక్కడ తీయటి పదార్థం పెట్టుకుని ఇక్కడ విషయం పెట్టుకుని మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో. నోటి మీద తీపు, కడుపులో విషయం పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు అనమాట. అది మనం తెలిసినా చూసి చూడట్టు పోవాల్సిందే. వాళ్ళు అభివృద్ధి చెందితే ఎవరు వద్దన్నారు? అందరూ అభివృద్ధి చెందాల్సిందే. కాబట్టి వీళ్ళకు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళకు ఈ మేషరాశి వాళ్ళకు ప్రధాన గ్రహాలైనటువంటి శనేశ్వరుడు వీళ్ళకు మీనరాశిలో 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ మీనరాశిలో సంచరిస్తున్న శనేశ్వరుడు వీళ్ళకు జూలై 26 తర్వాత వక్రగతి పొందుతున్నాడు. జూలై 26 వరకు సవ్య దిశలో వెళ్తూ వెనక్కి రివర్స్ అవుతాడు. అదేవిధంగా జూన్ 1 నుంచి గురువు కర్కాటక రాశిలోకి రాశి మార్పు చెందుతున్నాడు. డిసెంబర్ 6 నుంచి రాహుకేతువులు 9, 10, 4 స్థానాలకు వస్తారు. రాహు 10వ ఇంటికి వస్తాడు, కేతు 4వ స్థానానికి వస్తాడు. అంటే ప్రధాన గ్రహాల మార్పు ఇవి. ఇక తక్కిన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, రవి గ్రహం మే 14 నుంచి సెప్టెంబర్ 17 వరకు సింహరాశి మొదలు మేషం నుంచి సింహరాశి వరకు సంచరిస్తాడు. అంటే మే 14 నుండి మేషంలో ఉంచి సెప్టెంబర్ 17 వరకు సింహరాశి వరకు ప్రయాణిస్తాడు. అంటే వీళ్ళ రాశిలో నుంచి సింహం వరకు ప్రయాణిస్తాడు. అంటే ప్రథమార్థం 6 months. మనము సంవత్సరాన్ని 2 భాగాలు చేసుకుంటే ప్రథమార్థం, ద్వితీయార్థం అనేది ప్రధానంగా మనం చెప్దాం. ఒక క్లారిటీ వస్తుంది, పార్ట్ 1, పార్ట్ 2 అన్నట్లు. కాబట్టి ఈ ప్రథమార్థంలో రవిగ్రహము మే 14 నుంచి సెప్టెంబర్ 17 వరకు మేషం నుంచి సింహం వరకు ప్రయాణిస్తాడు. అదే కుజుడు వచ్చేకాడికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి, అంటే ఏప్రిల్ 2 నుంచి ఆగస్టు వరకు ఈయన, అంటే ఏప్రిల్ నుంచి మనకు అంటే మిథునం వరకు ప్రయాణిస్తాడు.
వీళ్ళ రాశి నుంచి 3వ రాశి వరకు ప్రయాణిస్తాడు. రాస్యాధిపతి అయినటువంటి కుజుడు. బుధుడు ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 22 వరకు మేషం నుంచి సింహం వరకు ప్రయాణిస్తాడు. అంటే రవిగ్రహం కూడా తిరుగుతూ ఉంటాడు ఈయన. ఇప్పుడు మనకు ఇండియా మ్యాప్ చూస్తే శ్రీలంక ఆటోమేటిక్గా ఉంటుంది. మామూలుగా ఈ బిట్ పేపర్ మా మ్యాప్ ఇస్తారు పిల్లలకు. శ్రీలంకను కనుక ఇండియాను కనుక శ్రీలంక చూసేస్తారు, ఆటోమేటిక్ కనుక్కోవచ్చు. ప్రపంచంలో ఇది సులభం. రవిగ్రహం ఉంటే కూడా బుధుడు ఉంటాడు, ఆయనతో పాటే అది సమీపంగా ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి. అదేవిధంగా శుక్రుడు మార్చి 26 నుండి మేషం నుంచి ఆగస్టు వరకు తులారాశి వరకు ప్రయాణిస్తాడు. మార్చి 26 నుండి మేషంలో ఉంటూ ఆగస్టు వరకు తులారాశి వరకు ప్రయాణిస్తాడు ప్రథమార్థంలో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ద్వితీయార్థంలో అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాం. మనం ప్రథమార్థం గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత రాహుకేతులు చెప్పాం మనం, డిసెంబర్లో వాళ్ళు రాశి మార్పు జరుగుతుంది. ఇలా ఈ రాశి సంచారం ప్రకారం తీసుకుంటే మేషరాశి వాళ్లకు గురువు 3వ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు జూన్ వరకు, ప్రధాన గ్రహము, ఈ లగ్నానికి భాగ్యాధిపతి. మేషరాశి వాళ్ళు ఎక్కువగా ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్ రిజల్ట్ కావాలంటే జూన్ నుంచి అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. జూన్ తర్వాత అంటే 3వ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు గురువు. 3వ ఇంట్లో అంటే ఏమి? 3వ ఇల్లు అంటే ప్రయత్నము, కమ్యూనికేషన్, అనుమానము, అంటే డౌట్. మనకేదైనా డౌట్ వస్తేనే దాన్ని సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో చిన్నపిల్లలు అప్పుడు చాలా మంది ఎక్కువ డౌట్లు వస్తా ఉంటే వాళ్ళు సమాధానం చెప్పలేక అల్లాడుతుంటారు. వీనికి ఇంత వయసులో ఎందుకు ఇన్ని డౌట్లని, వాళ్ళే ఇంజనీర్స్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నము అంటే డౌట్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఏదో పని చేసేటప్పుడు డౌట్ వస్తుంది, ఏమి చేయకపోతే డౌట్ రాదు కదా. కాబట్టి 3వ ఇంట్లో గురువు ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు పెడుతున్నటువంటి ప్రయత్నము, వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నట్టు వీళ్ళ యొక్క జీవితము, జూన్ నుంచి రిజల్ట్స్. ఈ డౌట్స్ అనే రూట్స్, జూన్ తర్వాత వచ్చే రిజల్ట్స్ ఫ్రూట్స్. అంటే వేర్లు బలంగా ఉంటేనే చెట్టుకి పైన ఫలితాలు వస్తాయి. కాబట్టి వీళ్ళ యొక్క కష్టం ఎక్కడికి పోదు. గురువు ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు, అంటే 4వ ఇంట్లో ఉచ్చ స్థితికి వస్తున్నాడు. అంటే 4వ ఇల్లు ఏది? కర్కాటక రాశి, మాతృస్థానము. అంటే వీళ్ళ స్వగ్రామంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అబ్బా వీడు ఇన్ని రోజులు ఎక్కడో వెళ్ళాడు, ఏదో చేశాడు, మొత్తం పైన బాగా సెటిల్ అయ్యాడు. భూ గృహ వాహన యోగము, వస్త్రాలంకార భూషణము, అంటే నగలు, నాణ్యాలు, ఆర్నమెంట్స్, మంచి వాచ్, మంచి మొబైలు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మొబైల్ కూడా ఎంత ఎక్కువ కాస్ట్లో ఉంటే అంత స్టేటస్ తెలియజేస్తుంది. మంచి మొబైల్, అప్డేటెడ్ మొబైల్ తీస్తారు. ఇట్లంతా ఉంటుంది అనమాట. డబ్బులు వచ్చినాక అదే స్థాయిలో తీసుకోగలదు. గురువు ధనకారకుడు, ఆయన ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ధనకారకుడు అన్నప్పుడు ఏముంది? డబ్బులు ఇస్తాడు. 4వ ఇల్లు సహజంగా గోచారంలో గురువు 4వ ఇంటి ఉంటే ఫలితము పెద్దగా ఇవ్వడు అని అంటూ ఉంటారు. కానీ ఈ రాశికి ఈయన భాగ్యాధిపతి, కోణాధిపతి కేంద్రం పడుతున్నాడు. కాబట్టి 4వ ఇల్లు ఏం చేస్తుంది? సొంత ఊరు తెలియజేస్తుంది, బంధువులు తెలియజేస్తుంది, సొంత ఇల్లు తెలియజేస్తుంది, వాహనము, మంచి పేరు అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకు జూన్ తర్వాత గురు బలము, వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చుంటాయి. ఇప్పటికే వాటిని అమల్లోకి తీసుకొచ్చి దాని రిజల్ట్ ఫలితం తీసుకోవాలంటే అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళకి స్టేటస్ వచ్చినప్పుడు అవివాహితులకు వివాహం అవుతుంది. ఆ అమ్మాయి బాగా చదువుకునింది, మంచి జాబ్ వచ్చింది, మంచి కంపెనీలు వచ్చింది, స్టార్టింగ్ శాలరీనే ఎంత ఉంది, అమ్మాయికి కంపెనీ కారు ప్రొవైడ్ చేసింది, ఇట్లాంటివన్నీ చూస్తారు. అదే అబ్బాయి అయితే ఆ అబ్బాయి బాగా సెటిల్ అయ్యాడు, మంచి స్థితిలో ఉన్నాడు, ఇట్లా. అదే 4వ స్థానము మాతృస్థానము అని చెప్పాను నేను. అంటే వివాహం చేసుకున్న వాళ్లకు సంతాన యోగం ఉంది. గురువు సంతానకారకుడు, సత్సంతానము. గురువు బలంగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు మంచి యోగ జాతకులు పుడతారు. ఈ కర్కాటక రాశిలోనే పుష్యమి నక్షత్రం ఉంది. కర్కాటక రాశి మాతృస్థానం అని చెప్పాను. అక్కడ పుష్యమి నక్షత్రంలో గురువు ఉచ్చస్థితి పొందుతాడు. పుష్యమి నక్షత్రం అంటే ఏమంటే తల్లి యొక్క గర్భాశయము, అందుకే అది గురువు సంతానకారుడు, అక్కడ ఉచ్చస్థితి పట్టేది. అంటే ఇక్కడ సంతాన యోగం ఉంది వివాహం చేసుకున్న వాళ్ళకు. అంటే చేసుకుని దీర్ఘకాలికంగా సంతానం లేని వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి ఉంది. మరి ఆల్రెడీ సంతానం పుట్టిపోయినా కానీ మాకు సంతాన యోగం మాకు ఎలా ఉంటుందంటే, మీ పిల్లలు మంచి ఉద్యోగాలు కావచ్చు, మంచి ప్రమోషన్లు కావచ్చు, మీ పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందని అర్థం. ఇది సంతాన యోగం అంటే పిల్లలే పుడతారని కాదు, అది పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయికి వస్తారని. శుభగ్రహాలు ఎలా ఫలితం ఇస్తాయి, ఏ కేటగిరీలో ఏ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇస్తాయి అనమాట. కాబట్టి జూన్ తర్వాత ద్వితీయార్థంలో గురుబలం సంపూర్ణంగా వెలుకుంది. అది ఎప్పటి వరకు ఉంది? తర్వాత సింహరాశిలోకి వెళ్తాడు ఆ మరుస సంవత్సరంలో. కాబట్టి ఈ సింహరాశిలో వెళ్ళినట్టు అంటే కంటిన్యూగా వీళ్ళకు 1.5 సంవత్సరం గురుబలం ఉంది. 1.5 సంవత్సరం కాబట్టి మంచి బెనిఫిట్ కదా వీళ్ళకు. మేషరాశి వాళ్ళకు, ఈ మేషరాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకు భాగ్యాధిపతి ఉచ్చస్థితి పట్టాడు కాబట్టి ఉద్యోగాలు వస్తాయి.
వ్యవసాయదారులకు కర్కాటక రాశి జలరాశి, అక్కడ శని నక్షత్రం ఉంది. పుష్యమి, పుష్యమి అంటే శనేశ్వరుడిది. శని వ్యవసాయ కర్షక కార్మికుల వర్గాలకు, వ్యవసాయదారులకు బాగుంటుంది. చంద్రుడు జలకారకుడు, వాళ్ళకంతా సమృద్ధిగా పంటలు పండడము. ఇప్పుడు రైస్ అంటే చంద్రుడే. మనకు పంట అంటే ముందు బియ్యమే గుర్తొస్తుంది, అన్నమే ఆహారమే గుర్తొస్తుంది. ఇవన్నీ బాగా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక తీసుకుంటే రాజకీయ నాయకులకు ద్వితీయార్థం బాగుంటుంది. ద్వితీయార్థం ఎందుకు బాగుంటుందంటే మేషరాశికి 10వ ఇంట్లోకి రాహువు, 4వ ఇంట్లోకి కేతు వస్తున్నారు. పదవీలు అంటే రాజ్యము అంటే రాజకీయ వ్యవహారము అంటే ఒక పదవి అని అర్థం. పదవస్థానం అంటే ఒక పదవి. అక్కడ రాహువులు అంటే కంపల్సరీ పదవినిస్తాడు. వీళ్ళకు ఒక నామినేటెడ్ పదవి, లేదు వాళ్ళ పార్టీల గుర్తింపు, లేదు వాళ్ళ పార్టీల ద్వారా ఆదాయము, ఇట్లా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. రాహువు యాంప్లిఫైయింగ్ ప్లానెట్, అంటే అభివృద్ధి చేసేదంటే విపరీతంగా అభివృద్ధి చేస్తాడు అనమాట. మల్టిపుల్ టైమ్స్ అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు 4వ ఇంట్లో కేతు వస్తున్నాడు కాబట్టి కేతు 4వ ఇంట్లోకి రావడం, అది కూడా డిసెంబర్లో వస్తాడు. అప్పటి వరకు గురువు సంపూర్ణంగా అక్కడ బాగుంటాడు. కేతు వచ్చినప్పటి నుంచి వైరాగ్యం పెరుగుతుంది. ఇప్పుడు గురువు అంటే మీ అన్ని తెలిసినవాడు, కేతు అంటే సన్యాసి, గురువు అంటే ఆలయము, కేతు అంటే ఒక సన్యాసి, ఒక స్వామీజీ అని అర్థం. మామూలు గురుకేతువులు కలిసి ఉన్న వాళ్ళు గొప్ప స్వామీజీలు అవుతారు. గురు రాహువులు కలిసి ఉన్న వాళ్ళు దొంగ స్వాములు అవుతారు. దీనిలో మంచి స్వాములు, దొంగ స్వాములు. ఈ రాహువు కలిసి గురువుతో ఉంటే గురువు రాహువు దొంగ స్వాములు ఉంటారు కదా. కొంతమంది స్వామీజీలు పట్టుబడుతూ ఉంటారు రకరకాల అనైతికమైన పనులు చేస్తూ. వాళ్ళ గురు రాహుల ప్రభావం. ఏ కాడికి వచ్చి సమాజం కోసము ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు గురుకేతులు కలిసి ఉంటారు. కాబట్టి గురుకేతులు కలవడము 4వ ఇంట్లో పరబ్రహ్మ పరివిరాజక యోగము అంటారు. ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో కేతువు కలవడము. కేతువు కూడా మోక్షకారకుడు ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో కలుస్తున్నాడు కాబట్టి వీళ్ళకి దైవ బలం కూడా పెరుగుతుంది, దైవానుగ్రహం పెరుగుతుంది. ఎక్కడన్నా ఒక హిందూ ఆలయం కానీ, చర్చ్ కానీ, మసీదు కానీ, పూజా స్టోర్ కానీ, యోగా సెంటర్ కానీ, ఏదైనా ఆరాధన విషయాలు ఉన్న చోట గురువు బలం ఉంటేనే ఆడ కట్టబడుతుంది. ఇది కాబట్టి మేషరాశి వాళ్లకు చక్కగా గురుబలం బాగుంది, రాహు బలం బాగుంది. కేతు 4వ ఇంటికి వచ్చిన గురువుతో కలుస్తున్నాడు. ఇక శనేశ్వరుని తీసుకుంటే ఆయన జూలై నుంచి వక్ర స్థితిలోకి వస్తున్నాడు. ఈ వక్రంలోకి వచ్చినప్పుడు వెనక్కి వెళ్తాడు. ఏలాంటి ప్రభావం వీక్ అయిపోతుంది అంతే. తను కుంభం వైపు వెళ్తున్నాడు. ఇక్కడ మేషరాశులను మర్చిపోయేసి కుంభరాశులను ఎదుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఏలాంటి ప్రభావం ఉండదు. కానీ అప్పటి వరకు జూలై వరకు ఉంటుందా అంటే ఆయన ఉన్నా కానీ వ్యయ స్థానంలో నష్టంలో ఉన్నాడు. అంటే నిద్ర ఉండదు వీళ్ళకు, నిద్ర సౌఖ్యం ఉండదు. 12వ స్థానం అంటే మన బెడ్రూమ్, మనం పడుకొని పోయి నిద్రపోయే బెడ్రూమ్ అన్నప్పుడు ఏమి మనం పడుకొని నిద్రపోవాలి కదా, ఓసేగా వస్తుంది నిద్ర, అది కూడా రాకుండా ఉంటుంది పాపం. ఆలోచనలు. ఈ మధ్యకాలంలో ఆలోచనలు లేకపోయినా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి 12 ఒకటి తెలియడం లేదు. బెడ్రూమ్లో పడుకొని చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు, అట్లే నిద్రపోతారు. కాబట్టి దానికి అడిక్ట్ కాకుండా ఉండాలి. ఇది జ్యోతిష్ శాస్త్రం సంబంధమైన విషయం చెప్తున్నాను. కాబట్టి ఏలినాటి శని కూడా వీళ్ళకు ఇబ్బంది పెట్టే స్థాయిలో లేదు. ఆయన కూడా మళ్ళీ వక్రిస్తాడు డిసెంబర్ వరకు. కాబట్టి ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు. కాబట్టి ఏలినాటి శని అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి ఈ గ్రహాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, రవి, శుక్ర, ఈ గ్రహాలని కూడా ఈ ప్రధాన గ్రహాలను అనుసరించుకుని ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మహిళలకు, విద్యార్థులు 4వ ఇంట్లో విద్యాస్థానంలోకి గురువు వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు పోటీ పరీక్షల్లో నెగ్గచ్చు. 3వ ఇంట్లో కూడా గురువు ఉన్నాడు. 3వ ఇల్లు అంటేనే కమ్యూనికేషన్, అంటే పోటీ పడడము, సామర్థ్యము, తెలుసుకోవడం డౌట్లు రావడము, ఇదంతా ఉందన్నమాట. 3వ స్థానం మామూలుగా అది మంచి స్థానం కాదు, కేంద్రము కాదు, కోణము కాదు అంటారు. కానీ అక్కడ శుభగ్రహం ఉంటే చేసే ప్రయత్నాలు ఎఫర్ట్ బాగా పెడతారని అర్థం. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడో ఉంటుంది సంవత్సరం తర్వాత, ఇప్పుడు పెట్టాల్సినంత ప్రయత్నమే కదా, ప్రాక్టీసే కదా. ఈ ప్రాక్టీసు ఎగ్జామ్లో మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు గురువు అట్లే ఇస్తాడు ఫలితం. కాబట్టి గ్రహాలు ఎక్కడన్నా ఉన్నాయి అక్కడ ఒక శుభం కూడా ఉంటుంది. 8వ స్థానమైనా అక్కడ ఒక శుభం ఉంటుంది. ఆ 8వ స్థానానికి కావాలని ఎఫర్ట్ పెట్టించి వాళ్ళకు మళ్ళీ రిజల్ట్ ఇస్తుంది. ఇలా ప్రయత్నించిన అలా ఏదీ కాదు, గ్రహాలు కూడా అలాగే ఇస్తాయి. గురుగారు, ముఖ్యంగా మరి కొత్త ఏడాది చాలా మంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటుంటారు కదా. మరి ఈ మేష రాశి వారికి ఈ సంవత్సరంలో కలిసి వస్తుందంటారా బిజినెస్ చేస్తే? వీళ్ళు వ్యాపారం ప్రారంభించుకున్నా కానీ జూన్ తర్వాతే గ్రోత్ వస్తుంది. అప్పటి వరకు వీళ్ళకి ఏ వ్యాపారం బాగుంటుంది అంటారు మేషరాశి? మేషరాశి వాళ్ళకు వ్యాపారం అంటే వీళ్ళు సహజంగా నిలకడ తక్కువ. వీళ్ళకు
ఫస్ట్ వ్యాపారం చేయాలంటే స్టాండర్డ్స్ కావాలి. స్టాండర్డ్స్ తక్కువ వీళ్ళకు. అంటే నాలెడ్జ్ ఉండాలంటారా? నాలెడ్జ్ వీళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికి ఉండదు. వీళ్ళకి సమస్య అంటే టాలెంట్ ఎక్కువైపోయి అదే పెద్ద సమస్యగా ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువైపోయి అదే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ఏ నాలెడ్జ్ వల్ల ఏం చేస్తారు, మనకేం తెలియదు, మన ఈ చెట్టు కింద ఒక చిన్న షాప్ పెట్టుకొని ఉండిపోవాలనేసి గమ్మున ఉంటారు. ఆ చెట్టు కిందనే వాళ్ళు ఇండ్లు కడతారు, పెన్నులు చేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారు కొంటారు. 20 సంవత్సరాల పాటు ఆ చెట్టు కింద మొత్తం జీవితాన్ని తయారు చేసుకుంటారు. వేరే నాకు ఇది తప్పితే వేరే తెలియదు అంటారు. వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, టాలెంట్ ఎక్కువ. వీళ్ళు మహేషాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మొత్తం తెలుసు వీళ్ళకి, కానీ అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదంటూ ఇంకా చాలా ఉందని తెలుసుకుంటారు. అప్పుడు మనకేం తెలియదని వీళ్ళు ఆలోచిస్తారు. అరే మనకు అన్నీ తెలుసు, మనకు తెలియని చాలా ఉంది, అప్పుడు కొంచెం అట్లా భయపడతారు. కానీ తెలియని దాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. అంటే మేషం అంటే తల, యాక్చువల్గా ఆలోచన తలతోనే కదా. కాబట్టి వీళ్ళకి అన్ని ఆలోచనలు వస్తుంటాయి. వీళ్ళకి అవసరం లేనిదే ఎక్కువ ఆలోచిస్తారు, వీళ్ళకి అవసరం లేదనుకన్నా అవసరం లేనిది ఎక్కువ ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒకదానిపైన స్థిరంగా ఉండలేకపోవడమే వీళ్ళకి పెద్ద మైనస్. అన్నిటి గురించి ఆలోచించడం వల్ల వీళ్ళు అసలైన చేయలేకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి. ఆ స్థిరత్వం సాధించారంటే వీళ్ళ టాలెంట్కి ఈజీగా బతికిపోవచ్చు వీళ్ళు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరం అంతా మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? మొదటి 6 నెలలు సాధారణంగా ఉంటుంది, రెండవ 6 నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రథమార్థంలో రాహు బాగానే ఉన్నాడు. ప్రథమార్థంలో ఏదైనా ఉంది వీళ్ళకి గొప్పగా అంటే రాహువే ప్రధాన గ్రహాల్లో. ద్వితీయార్థంలో రాహువు మారుతున్నాడు, శని వక్రిస్తున్నాడు, గురువు 4 గంటలు ఉచ్చస్థితి పొందుతున్నాడు. ప్రథమార్థం వీళ్ళకు నేను చెప్తున్నట్టు ప్రయత్నాలు, కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఫౌండేషన్ బాగా వేసుకుంటారు వీళ్ళు. ఇది జరిగితేనే ఎక్కడ కానీ ఏదైనా అయ్యేది. మళ్ళీ వీళ్ళ ప్రయత్నానికి మించినట్టు అవకాశము అంటే చేసిన దానికి గుర్తింపు, దాని ఫలితము పొందేది జూన్ తర్వాత పొందుతారు. చాలా చక్కగా ఉంటుంది. నేను చెప్పినట్టు వివిధ అన్ని వర్గాల వాళ్ళకు బాగుంటుంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, అవివాహితులకు, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకు, విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా శని వక్రించింది మూలకొని వాళ్ళ ఫలితాలు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణము అదే గృహస్థానంలోకి గురువు వెళ్తున్నాడు అని చెప్పాను జూన్ తర్వాత. కాబట్టి కుటుంబ వాతావరణము, ద్వితీయాధిపతి మన శుక్రుడు కూడా వీళ్ళకు మా సంవత్సర ప్రారంభం నుంచి మేషం నుంచి ప్రయాణిస్తున్నాడు. చక్కగానే ఉంది. శుక్రుడు వీలైనంత ఎక్కువగా ఈ శుభ ఫలితాలు ఇచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన 12వ స్థానంలో, వ్యయ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేది శుక్రుడు, రాహువే. ఎవరికైనా 12వ ఇంట్లో గ్రహం ఉంటే యోగించదు, కానీ 12వ ఇంట్లో శుక్రుడు ఉంటే యోగిస్తాడు, రాహు ఉంటే యోగిస్తాడు. అది వీళ్ళ ప్రత్యేకత. అది తర్వాత మనం వేరే విశ్లేషణ మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆయన ఫలితాలు ఇవ్వని స్థానాలు కొన్నే, ఫలితాలు ఇచ్చే స్థానాలు ఎక్కువ. కాబట్టి వీళ్ళకు కుటుంబ స్థానాధిపతి శుక్రుడు మంచి రాశుల్లోనే సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ రాశిలో ఒక 2-3 స్థానాలు తప్పితే మిగతా అంతా ఫలితం ఇస్తాడు. కాబట్టి గురువు ధనమూలం ఇదం జగెత్తున్నారు. కాబట్టి గురువు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మంచి ఫలితం, కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. పెళ్లి అవుతుందంటే ఒక కుటుంబానికి అది గృహస్థులు అవుతారని కదా అర్థము. పెళ్లి కాకపోతే ఒక వయసుకు వచ్చినాక అదొక పెద్ద మైనస్. పెళ్లి అయినాక పిల్లలు పుట్టకపోతే అదొక మైనస్. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టి సంపాదించకపోతే అదొక మైనస్. అంటే భార్య పిల్లలను పోషించలేకపోతున్నారు అనేసి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి చదువు బాగుంటే చాలు, ఒక యుక్త వయసు వచ్చిన అబ్బాయికి సంపాదన బాగుంటే చాలు, అదే ఒక పెళ్ళైన స్త్రీకి భర్త బాగుంటే చాలు, ముసలి వాళ్ళకు ఓపుకుంటే చాలు. ఆ స్టేజెస్ పోయి ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ప్రపంచంతో జయించేయచ్చు. కాబట్టి ఏ వయసులో ఉండాల్సిన సౌకర్యం ఆ వయసులో అన్ని కలుగుతూ వస్తే అది అదృష్టకరమైన జీవితం అవుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం వీళ్ళకు గృహ వాతావరణము, వివాహము, సంతానము, సంతాన అభివృద్ధి, విదేశీ ప్రయాణాలు అన్నీ కూడా బాగున్నాయి. మరీ ముఖ్యంగా శనిగ్రహం వక్రిస్తుందని చెప్పి నేను వ్యక్తిగత జాతకంలో వీళ్ళు పుట్టినప్పుడు శని వక్రంలో ఉంటారు కొంతమందికి, అప్పుడు వక్రంలో పుడతారు. వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది ద్వితీయార్థంలో. ఎందుకంటే శని వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలా వస్తున్నాడు. కాబట్టి శని వక్రించినప్పుడంతా వాళ్ళకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి శని ఏమవుతున్నాడు, నష్టంలో ఉన్నాడు. కాబట్టి తను తీవ్రంగా బాధ పెట్టలేడు. కాబట్టి ఒక నిద్ర సౌఖ్యం మాత్రం ఉండదు. ఇలా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా ఈ సంవత్సరంలో? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇంతసేపు గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాయోగం ఉంది. వీళ్ళకు స్టేటస్ అయినట్టు ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకు
సూర్యుడు ఆరోగ్యం భాస్కర తెచ్చేది. వ్యక్తిగతంగానే వీళ్ళు జనాలకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు బై బర్త్ మేషరాశి వాళ్ళకు స్ట్రెంగ్త్ ఎక్కువ. సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి. అంటే 5వ ఇంటి వాడు సూర్యుడు. అదేవిధంగా 5వ ఇల్లు అంటేనే కులదేవత ఆరాధన చేసుకోవాలి. వారి వారి కులదేవత కంపల్సరీ ఆరాధించుకోవాలి. కాబట్టి సూర్యుడు ఉన్నప్పుడు వీళ్ళకు మేషం అంటేనే మేషరాశిలో సూర్యుడు వచ్చేస్తే పొందుతాడు. సూర్యుడు అంటే మీ గ్రహరాజు కాబట్టి ధీమా ఎక్కువ. నాకన్నీ తెలుసు, నాకన్నీ నేను చేయగలుగుతాను ధీమా ఎక్కువ సూర్యుడికి. వీళ్ళకి ఆ ధీమా కూడా ఒక్కోసారి దెబ్బతీస్తుంది, ఒకసారి చాలాసార్లు దెబ్బతీస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఆటోమేటిక్ వీళ్ళకి బాగుంటుంది. అంటే ఆ ధీమా ఉండకూడదు అంటారా? ఉండకూడదు, కానీ అది మనం చెప్పినా వీళ్ళు దాన్ని పోగొట్టుకోలేరు. అది వీళ్ళ సహజ లక్షణం. గురుగారు, మరి ముఖ్యంగా మేషరాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి ఈ సంవత్సరం స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు? స్త్రీలకు తీసుకుంటే, స్త్రీలకైనా పురుషులకైనా నేను చెప్పిన గ్రహస్థితి సమానమే. 4వ ఇంట్లో గురువు రావడము, ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపు అవమానాలు ఇవన్నీ సమానమే. కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు వివాహ విషయము, ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే అది మైనస్ అయినట్టే కదా, అలా వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నట్టే కదా. అదే ఇప్పుడు ఉదాహరణకు ఈ రాశిలో పుట్టి పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహము అయ్యి వాళ్ళకు విడాకులు అయ్యి 2వ వివాహం ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని రాశుల్లోనే ఉంటారు. వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్లిలు అవుతాయి. ఎందుకంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు మేనరికంలో పెళ్లి చేసుకోకూడదు, ప్రేమ వివాహం చేసుకోకూడదు. ఫెయిల్ అయిపోతుంది లైఫ్. అంటే గురుగారు ఈ సంవత్సరమే చేసుకోకూడదా? ఎప్పుడు చేసుకోకూడదు. వీళ్ళకి ఇది జీవిత ఫలం చెప్తున్నాను. కాబట్టి అలా చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఇంతకుముందు గతంలో వదిలిన ఈ వీడియోకి విశేషమైన స్పందన వచ్చింది. మేషరాశి వాళ్ళకి మేనరికం సెట్ అవ్వదు, ప్రేమ వివాహం సెట్ అవ్వదు. అలా చేసి ఎవరైనా ఇబ్బందులు పడి 2వ వివాహం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఇది కాదు. ఎందుకు కాదంటే వాళ్ళ ఆ కష్టాన్ని ఖర్చు పెడేశారు, ఒక హై మెచ్యూర్డ్కి వచ్చారు, జీవితాన్ని ఇంకా కాపాడుకుంటారు. దానికి కావాలన్న గ్రహ సంపత్తి వస్తూ ఉంది. ఇది గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని పూజించమంట, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మామూలుగా ప్రతి రాశి వాళ్ళు తమ రాశికి 2వ రాశిని బలపరచాలి. 2వ రాశి అంటే క్యాష్, అంటే డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయని అంటారు. కాబట్టి వృషభ రాశి 2వ రాశి. వృషభ రాశి అంటే ఏమి? ఒక ఎద్దు, ఒక పశువు, గోసేవ అధికంగా చేయొచ్చు. శుక్రుడు అధిపతి వృషభ రాశికి. శుక్రుడు స్త్రీ కారకుడు, స్త్రీ దేవత ఆరాధన. ఎవరిని చేయాలి ఆరాధన? లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవి ఆరాధన చేయాలంటే అమ్మవారు ఎక్కడున్నారు? తిరుచానూరు పద్మావతి అమ్మవారానికి ఎక్కువ వెళ్ళొచ్చు. శ్రీరంగం, తమిళనాడు శ్రీరంగం వెళ్ళొచ్చు. తమ సమీపంలో దగ్గర అమ్మవారి ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళొచ్చు. తరచూ వెళ్తున్న ప్రతి శుక్రవారం వెళ్ళాలి. ఇలా వెళ్తా ఉంటే వీళ్ళకు ఇంకా బాగుంటుంది. గ్రహాలకు అనుకూలంగా వస్తున్నాయి. వీళ్ళు జీవిత పర్యంతము 2వ రాశిని బలపరచాలంటే గోసేవ, లక్ష్మీదేవి ఆరాధన, కనకదార స్తోత్రం ప్రతిరోజు వినొచ్చు. సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి రావచ్చు శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా. ఇలా వెళ్తా ఉంటే ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్లు ఇంకా అభివృద్ధి కూడా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.